హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చోలే పన్నీర్ మసాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంటే ఎక్కువ హడావిడి లేకుండా, మరీ భారీగా గ్రేవీస్ కాకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక 200 గ్రామ్స్ పన్నీర్‌ని అయితే నేను తీసుకొని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక మిక్సీ జార్‌లో గ్రేవీ కోసం అల్లం, వెల్లుల్లి అలానే కొన్ని కాజు తీసుకుంటున్నా. మనకి గ్రేవీ అనేది కాజుతోనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కాజు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, స్కిప్ చేయకండి. అందులోనే జీలకర్ర, ఒక పండు టమాటో అలానే ఆనియన్ కూడా వేసి అయితే నేను పేస్ట్ చేసి పక్కన పెట్టాను. అదైతే ఈ వీడియోలో చూపించలేదు. పన్నీర్ని అయితే నేను ముందుగానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే డైరెక్ట్గా పన్నీర్ కూడా వేసుకున్న బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో లైట్గా జీలకర్ర అలానే మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి అనే టైంలో అందులో కొంచెం పచ్చిమిర్చి అలానే బాగా పండి ముగ్గిన టమాటోస్ ఒక 2 చిన్నవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. టమాటో అలానే ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అవ్వాలి. ఇంతలోపు ఒక 5-6 గంటలు నానబెట్టిన చోలేని కుక్కర్లో 3 విజిల్లు అయితే పెట్టాను నేను. ఇలా సాఫ్ట్గా ఉడికేయాలి. అలా ఉడికిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే తాలింపు సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం కరివేపాకు వేసి మొత్తం అంతా కలిపేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్, టమాటో అలానే కాజు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసి మొత్తం పేస్ట్ అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి స్మెల్ పోతుంది. అలా పోయిన తర్వాత అలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం చోలే కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. అందులో లైట్గా వాటర్ వేసి వాటిని కొంచెం ఉడకనివ్వాలి. జస్ట్ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని అందులోనే కొంచెం కసూరి మేతి వేసి మొత్తం అంతా ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. అలా పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ కలపకుండా జస్ట్ ఒకసారి అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. పన్నీర్ ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, గ్రేవీ అయితే ఇలా వచ్చింది మనకి. ఈ కన్సిస్టెన్సీలో అయితే నాకు కావాలి. సో నేను ఇలా అయితే చేసుకున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి ఎందులోకైనా అదిరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.